Hi, good morning. This is Dr. Swapna. In today's session, I am going to discuss about dual purpose Indian breeds of cattle and exotic dairy breeds of cattle, which comes under the paper title Animal Husbandry Unit 3. Okay, coming to the dual purpose Indian breeds of cattle, part 2. Already in the previous class, I have explained you about the indigenous cattle breed. Indigenous dairy breeds of cattle and B indigenous cattle breed with withstanding drought conditions. Now this is the third one, dual purpose Indian breeds of cattle. In that first one is Haryana breed. Okay, coming to this breed, it is originated from Rohtak, Hisar, Jind and Gurgaon districts of Haryana. సో ఇది హర్యానాకి చెందినటువంటి రోహతక్, హిస్సార్, జంత్, గుర్గోవన్ జిల్లాల్లో ఎక్కువగా విస్తరించి ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ హియర్ హార్న్స్ ఆర్ స్మాల్, వీటి యొక్క కొమ్ములు పొట్టివిగా ఉంటాయన్నమాట. అండ్ చూడండి ఇక్కడ వీటి యొక్క కొమ్ములు చూడండి చాలా చిన్నవిగా ఉన్నాయి, అవునా? సో హార్న్స్ ఆర్ స్మాల్ అని చెప్తున్నాడు. అండ్ ద బుల్లక్స్ ఆర్ గుడ్ వర్కర్స్. సో ఇక్కడ ఎద్దులు అనేవి వ్యవసాయానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట, కాబట్టి వాటిని గుడ్ వర్కర్స్ అన్నారు. బుల్లక్స్ అంటే ఏంటి? వేటిని బుల్లక్స్ అంటారు? ఎద్దుల్ని బుల్లక్స్ అంటారు అనమాట. సో ఇవి ఎక్కువ వర్క్ చేస్తాయి, వ్యవసాయానికి బాగా ఉపయోగపడతాయి అన్నమాట, కాబట్టి వాటిని గుడ్ వర్కర్స్ అంటారు. Whereas Haryana cows are good milkers, yielding on an average 1.5 kg per cow per day in a lactation period of 300 days. సో ఇవి ఆవుల నుంచి దగ్గర దగ్గర సంవత్సరానికి 300 రోజులు పాల దిగుబడి అనేది వస్తుందన్నమాట. సంవత్సరానికి 300 రోజులు పాల దిగుబడి అనేది వస్తుందన్నమాట. సో రోజుకి ఇది 1.5 లీటర్స్ ఆఫ్ మిల్క్ని ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట. రోజుకి 1.5 లీటర్స్ పాల దిగుబడి అనేది ఉంటుంది. నెక్స్ట్ యావరేజ్ మిల్క్ ఈల్డ్ ఈజ్ 600 to 800 kgs పర్ లాక్టేషన్. సో ఒక్కొక్క సీజన్లో సగటు పాల దిగుబడి అనేది 600 నుంచి 800 లీటర్లు కాగా మొదటి ఈతకి 40 నుంచి 60 నెలల మధ్య జరుగుతుంది. సో యావరేజ్ మిల్క్ ఈల్డ్ అనేది 600 to 800 kgs పర్ లాక్టేషన్ ఉంటే ఏజ్ అట్ ఫస్ట్ కాల్వింగ్. సో కాల్వింగ్ అంటే ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఇన్ ద ప్రీవియస్ క్లాస్, విచ్ గివ్స్ బర్త్ టు ది యంగ్ వన్స్. పీరియడ్ ఎప్పుడు వస్తుంది, కాల్వింగ్ పీరియడ్ ఎప్పుడు వస్తుంది అంటే 40 to 60 months ఏజ్ అప్పుడు వీటికి ఫస్ట్ కాల్వింగ్ ఏజ్ అనమాట, అది 40 to 60 months అనేది. ఓకేనమ్మా? సో హర్యానా కౌ అనేది ఇలా ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ అ మేల్ వన్, దట్ ఈజ్ బుల్లక్. ఓకే ఓకే నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ బ్రీడ్, దట్ ఈస్ థార్పార్కర్. థార్పార్కర్. Okay, it is originated in Tharparkar district of Southeast Sindh in Pakistan. So Southeast Sindh, పాకిస్తాన్లో సౌత్ ఈస్ట్ సింధ్ అనేటువంటి థార్పార్కర్ డిస్ట్రిక్ట్లో ఇది ఆరిజినేట్ అయ్యింది. వీటిని వైట్ సింధీ, గ్రే సింధీ అండ్ తారీ అని కూడా పిలుస్తారనమాట. బాడీ కలర్ వైట్గా ఉంటుంది ఆర్ లైట్ గ్రే కలర్లో ఉంటుంది. వెరాజ్ బుల్లక్స్ ఆర్ క్వైట్ సూటబుల్ ఫర్ ప్లవ్వింగ్. సో ఇక్కడ బుల్లక్స్ అనేవి సో మగవి వ్యవసాయానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో ప్లవ్వింగ్ అంటే వ్యవసాయానికి ఉపయోగపడే వాటిని దే ఆర్ యూజ్డ్ ఫర్ ప్లవ్వింగ్ పర్పస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ casting and the cows, ploughing and casting and the cows are good milk. ఈ పాయింట్ యాక్చువల్గా కంటిన్యూస్గా రావాలి, ఇక్కడ స్ప్లిట్ అయింది, ఒకసారి చూసుకోండమ్మా. ప్లవ్వింగ్ అండ్ కాస్టింగ్ గుర్తుపెట్టుకోండి. సో కౌస్ ఆర్ గుడ్ మిల్క్ ఈల్డర్స్. ఒకసారి చూడండి అమ్మా. సో ఓకే, casting and cows are good milk animals.
గుడ్ మిల్క్ యానిమల్స్ అమ్మ, ఇక్కడ మిల్క్ యానిమల్స్ అని రావాలి. ఒక్కసారి ఈ పాయింట్ ఒక్కసారి చూసుకోండి, ఓకేనా. ఇక్కడ 1800 అని పడాలమ్మా, 1800 అని మాత్రమే పడింది. ఒకసారి చూడండి అమ్మా, చిన్న మిస్టేక్ ఇక్కడ ఒక పాయింట్ దగ్గర. సో నేను ఒకసారి పాయింట్ చదువుతాను చూడండి అమ్మా. సో ద బుల్లక్స్ ఆర్ క్వైట్ సూటబుల్ ఫర్ ప్లవింగ్ అండ్ కాస్టింగ్ అండ్ ద కౌస్ ఆర్ గుడ్ మిల్క్ యానిమల్స్ విత్ ఇన్ బ్రాకెట్స్లో 1800 to 2600 kgs, క్లోజ్ ద బ్రాకెట్స్. ఈ పాయింట్ని ఇక్కడ మీరు క్లియర్గా రాసుకోండి, ఓకేనా. సో ఆవులు సాలీన 1800 నుంచి 2600 లీటర్ల వరకు పాల దిగుబడి అనేవి ఇస్తాయన్నమాట. సో మొదటి ఫస్ట్ కాల్వింగ్ అనేది, మొదటి ఈత అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 38 to 42 months అండ్ ఇంటర్ కాల్వింగ్ పీరియడ్ అంటే బేబీకి మధ్య పీరియడ్ ఎంత గ్యాప్ ఉంటుంది అంటే 430 to 460 days ఉంటుందన్నమాట, ఓకేనమ్మా. రెండు ఈతల మధ్య కాల వ్యవధి ఎంత ఉంటుంది అంటే 430 to 460 days వ్యవధి ఉంటుందన్నమాట. అండ్ దిస్ ఇస్ థార్పార్కర్. సో థార్పార్కర్ బ్రీడ్ అనేది ఇలా ఉంటుందమ్మా. దీన్నే వైట్ సింధీ అని కూడా అంటారు. ఎందుకని వైట్ సింధీ అంటారంటే ద కలర్ ఈజ్ వైట్ కలర్లో ఉంటుంది, గ్రే కలర్లో ఉంటుంది. అండ్ ఆల్సో కాబట్టి దీన్ని గ్రే సింధీ అని కూడా అన్నారు, అండ్ థారీ అని కూడా అన్నారనమాట, ఓకేనమ్మా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద next breed, that is Cambridge. So it is otherwise called as Wadat or Wagdad Wadier, okay nama. ఒక్కసారి చూడండి అమ్మా, Cambridge. సో Cambridge అనేది ఏంటి? సో ఇది గుజరాత్లోని కచ్ ప్రాంతం మరియు రాజస్థాన్లోని బార్మర్ జోధ్పూర్ ప్రాంతాలలోని అభివృద్ధి పరచబడినటువంటి జాతి. దీనిని వాదియర్ లేదా వాగేద్ అని వ్యవహరిస్తూ ఉంటారన్నమాట, ఓకేనమ్మా. సో ఆరిజినేటెడ్ ఫ్రమ్ సౌత్ ఈస్ట్ రాన్ ఆఫ్ కచ్ ఆఫ్ గుజరాత్ అండ్ అడ్జాయినింగ్ రాజస్థాన్, బార్మర్ అండ్ జోధ్పూర్ డిస్ట్రిక్ట్. కలర్ ఆఫ్ ద యానిమల్ వ్యారీస్ ఫ్రమ్ సిల్వర్ గ్రే టు ఐరన్ గ్రే ఆర్ స్టీల్ బ్లాక్. సో ఇక్కడ కలర్ వచ్చేటప్పటికైనా సిల్వర్ గ్రే టు ఐరన్ గ్రే ఆర్ స్టీల్ బ్లాక్ కలర్లో ఉంటుంది అంటే దీని యొక్క దేహము సిల్వర్ గ్రే అంటే మనం తెలుగులో ఏం చెప్పుకోవచ్చు అంటే మెరుపు కలిగినటువంటి లేత బూడిద రంగు లేదా ఐరన్ గ్రే అంటే తుప్పు రంగులో ఆర్ స్టీల్ బ్లాక్ అంటే నలుపు రంగులో ఉంటుందన్నమాట, ఓకేనమ్మా. And the gait of Cambridge is peculiar, called as 1/4 అమ్మ. ఇక్కడ 14 అని పడింది, ఒక్కసారి చిన్న చూడండి అమ్మా. 4 paces అని పడింది, అక్కడ 1/4 paces అని రాసుకోండి. అంటే ఇవి నడకలో పెద్ద అడుగులు వేస్తాయి అన్నమాట. దాన్ని ఇక్కడ గెయిట్ అంటే ద మేనర్ ఆఫ్ వాకింగ్ అని అర్థం. గెయిట్ అంటే ఏంటమ్మా? ద మేనర్ ఆఫ్ వాకింగ్ స్టైల్ అని కూడా చెప్పుకోవచ్చు మనం, మేనర్ ఆఫ్ వాకింగ్. సో దీని యొక్క నడక ఎలా ఉంటుంది అంటే పెద్ద అడుగులు వేస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ Cambridge is valued for fast, powerful draught cattle useful in ploughing and కార్టింగ్ అని చెప్తున్నాడు. సో ఇది చాలా శక్తివంతమైనటువంటి పశువు అని చెప్తున్నాడమ్మా. ఇది ఆకలిని, కరువు కాటకాలను కూడా తట్టుకొని బ్రతకగలదన్నమాట, ఓకేనమ్మా. సో డ్రాట్ క్యాటిల్, ఎందుకని దీన్ని డ్రాట్ క్యాటిల్ అన్నారంటే ఇది ఆకలిని, కరువు కాటకాలను కూడా తట్టుకొని బ్రతకగలదు కాబట్టి దీన్ని డ్రాట్ క్యాటిల్ అన్నారు. పవర్ఫుల్ డ్రాట్ క్యాటిల్ అండ్ యూస్ఫుల్ ఇన్ ప్లవింగ్ అండ్ కార్టింగ్. అంతేకాకుండా ఇది వ్యవసాయానికి, ప్లవింగ్ అంటే ఏం చెప్పాను, వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. అలాగే కార్టింగ్ అంటే ఏంటి, రవాణాకు కూడా వినియోగించుకుంటారు అన్నమాట వీటిని, ఈ బ్రీడ్ని, Cambridge బ్రీడ్ని. And the cows are good milkers, yielding about 1360 kgs. సో ఆవు ఇవి సగటున 1360 లీటర్ల పాల దిగుబడిని ఇస్తాయన్నమాట, ఓకేనా. సో Cambridgeని చూడగానే మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఇది Cambridge అని ఎలా చెప్పొచ్చు అంటే బై సీయింగ్ దేర్ హార్న్స్. సో హార్న్స్ అనేవి ఇక్కడ చాలా పొడవుగా ఉంటాయి అమ్మ ఈ బ్రీడ్స్కి, చూసారా ఇలా బాగా పొడవుగా ఉంటాయన్నమాట. ఇవి సిల్వర్ గ్రే కలర్లో, ఐరన్ గ్రే కలర్ ఆర్ స్టీల్ బ్లాక్ కలర్లో ఉంటాయన్నమాట. ఇవి పెద్ద
అడుగులు వేస్తాయి. ఇవి చాలా గంభీరంగా ఉంటాయన్నమాట. ఓకేనమ్మా. ఇవి చాలా శక్తివంతమైనటువంటి ఆవులు. అంతేకాకుండా ఇవి ఆకలిని, కరువు కాటకాలని కూడా తట్టుకొని బ్రతికేయగలిగేటువంటి జీవులు అన్నమాట. ఓకే, విల్ గో ఫర్ ద నెక్స్ట్ breed, that is Krishna Valley. So which is originated from black cotton soil of the watershed of the river Krishna in Karnataka. సో కృష్ణా నది పరివాహక ప్రాంతాలకు చెందినటువంటి జాతి అన్నమాట ఇది. అండ్ యానిమల్స్ ఆర్ లార్జ్, హ్యావింగ్ ఎ మ్యాసివ్ ఫ్రేమ్ విత్ డీప్ లూజ్లీ బిల్ట్ షార్ట్ బాడీ. సో ఇది ఆకారం చూడటానికి అంతర్స్థితి పంజర చట్రము, నెక్స్ట్ బరువైనటువంటి ఎముకలతో ఏర్పడి ఉంటుంది. సో లూజ్లీ బిల్డ్ షార్ట్ బాడీ అని చెప్తున్నాడు. యానిమల్స్ అనేవి పెద్దగా ఉంటాయి, హ్యావింగ్ మ్యాసివ్ ఫ్రేమ్ ఉంటుంది, విత్ డీప్ లూజ్లీ బిల్డ్ షార్ట్ బాడీ అని చెప్తున్నాడు. అండ్ టెయిల్ ఆల్మోస్ట్ రీచెస్ ది గ్రౌండ్. సో టెయిల్, వీటి యొక్క తోక భాగం చూసినట్టయితే మనకు ఆల్మోస్ట్ చూడండి, ఆల్మోస్ట్ గ్రౌండ్కి టచ్ అయ్యే విధంగా ఉంటుంది అని చెప్తున్నాడు. అండ్ కామన్ కలర్ is grey white with a darker shade on forequarters and hindquarters in male. Adult females are more whitish in appearance. సో ఇవి కామన్గా కలర్ వచ్చేటప్పటికి గ్రే వైట్లో ఉంటాయి, విత్ డార్కర్ షేడ్ అని చెప్తున్నాడు, ఆన్ 4 quarters. సో దేహము బూడిద లేదా శ్వేత అంటే వైట్ కలర్, శ్వేత ముదురు వర్ణాలలో ఉంటుంది. ఆవులు తెల్లగా ఉంటాయి అని చెప్తున్నాడు. రాజ్ ఎద్దులు వచ్చేటప్పటికి వ్యవసాయానికి, రవాణాకి ఉపయోగించబడతాయి. ఆవులు సాలీనా 916 లీటర్స్ పాల దిగుబడిని ఇస్తుంది అని చెప్తున్నాడమ్మా. అండ్ ద బుల్లక్స్ ఆఫ్ దిస్ బ్రీడ్ ఆర్ పవర్ఫుల్, చాలా పవర్ఫుల్ యానిమల్స్ అని చెప్తున్నాడు. బుల్లక్స్ వచ్చేటప్పటికి మేల్స్, దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ స్లో ప్లవింగ్. ఇవి చాలా స్లోగా ఇవి వ్యవసాయానికి ఉపయోగపడతాయి. అండ్ వాల్యూడ్ ఫర్ దేర్ గుడ్ వర్కింగ్ క్వాలిటీస్. The cows are fair milkers, average yield being about 916 kgs during the lactation period. So Sakutane with 916 liters of milk ni produce cheyటం జరుగుతుంది. సో కృష్ణ వ్యాలీ అంటే ఇలా ఉంటుందన్నమాట. సో హియర్ massive frame with deep loosely built short body ఉంటుంది. టైల్ వచ్చేటప్పటికి నియర్లీ ఇది కింద గ్రౌండ్కి టచ్ అవుతుంది. whereas కామన్ కలర్ వచ్చేటప్పటికి గ్రే వైట్ విత్ డార్కర్ షేడ్ ఆన్ 4 quarters. 4 quartersలో డార్కర్ షేడ్ ఉంటుంది. 4 quarters అంటే ఈ ముందు భాగాన్ని 4 quarters అంటారు, ఇవి డార్కర్ కలర్లో ఉంటుంది. వెరాజ్ హైండ్ క్వార్టర్స్ అంటే ఇక్కడ దీన్ని, ఈ భాగాన్ని, ఇక్కడ నుంచి ఈ భాగాన్ని హైండ్ క్వార్టర్స్ అంటారమ్మా. ఈ హైండ్ క్వార్టర్స్ మేల్ చూసినట్టయితే అవి మేల్స్లోకి వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. అడల్ట్ ఫీమేల్స్ ఆర్ మోర్ వైటిష్ ఇన్ అపియరెన్స్. సో అడల్ట్ ఫీమేల్స్ వచ్చేటప్పటికి చాలా వైట్ కలర్లో ఉంటాయి అని చెప్తున్నాడు. మేల్స్ వచ్చేటప్పటికి ముందంతా కూడా డార్కర్ కలర్లో ఉంటుంది, డార్కర్ షేడ్లో ఉంటుంది అంటున్నాడు. వెనక అంతా కూడా హైండ్ క్వార్టర్స్ అంతా కూడా డార్కర్ షేడ్ ఉంటుంది, ముందు వెనక అంతా కూడా. ఇస్ ఇట్ క్లియర్ గర్ల్స్? మేల్లో అయితే 4 quarters హైండ్ క్వార్టర్స్ రెండు కూడా డార్కర్ షేడ్ ఉంటుంది. అదే ఫీమేల్స్లో అయితే వైటిష్ కలర్లో ఉంటుందన్నమాట. సో బుల్లక్స్ అనేవి చాలా పవర్ఫుల్ యానిమల్స్ అని చెప్తున్నాడు. యూస్ఫుల్ ఫర్ స్లో ప్లవింగ్ అండ్ వాల్యూడ్ ఫర్ దేర్ గుడ్ వర్కింగ్ క్వాలిటీస్. whereas cow వచ్చేటప్పటికి they are fair milkers, average yield being about 916 kgs during the lactation period. Okay, next slide. ఒంగోల్. సో ఒంగోల్ గిత్తలు అంటారు. చూడగానే వాటి యొక్క బాడీ సైజ్ బట్టి మనం చెప్పేయచ్చు ఇవి ఏంటి, ఏ బ్రీడ్స్ అనేవి. అదర్వైజ్ నోన్ యాజ్ నెల్లూరు బ్రీడ్ అని కూడా అనొచ్చు. వీటినే మనం నెల్లూరు బ్రీడ్స్ అని కూడా అనొచ్చు. హోమ్ ట్రాక్ట్ ఇస్ ఒంగోల్ తాలూక్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో వీటి యొక్క హోమ్ ట్రాక్ట్ వచ్చేటప్పటికి ఒంగోల్ తాలూక్ ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నాడు. అంటే ఇవి గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో కూడా విస్తరించి ఉంటాయన్నమాట. కాబట్టి వీటిని హోమ్ ట్రాక్ట్ అంటున్నాడు. ఎక్కడెక్కడ విస్తరించి ఉంటాయి? గుంటూరు మరియు నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ యావరేజ్ మిల్క్ ఈల్డ్ is 1000 kgs
age at first calving is 38 to 45 months with an intercalving period of 470 days. సో ఆవులు సాలీన 1000 లీటర్ల పాల దిగుబడిని ఇస్తాయి. అలాగే మొదటి ఈత ఎప్పుడు జరుగుతుంది అంటే 38 to 45 మంత్స్, అట్ ద ఏజ్ ఆఫ్ 38 to 45 మంత్స్లో జరుగుతుందమ్మా. నెక్స్ట్ ఇక్కడ బుల్లక్స్ వచ్చేటప్పటికి స్మార్ట్ అండ్ స్టడీ యానిమల్ విత్ రేజ్డ్ హెడ్, షార్ట్ హార్న్స్, బ్లింకింగ్ ఐస్, అట్రాక్టివ్ ఫేస్. ఎద్దులు వ్యవసాయానికి నెక్స్ట్ పందెములకు ఎక్కువగా ఉపయోగిస్తారు. పందాలు, సో కోడి పందాలు ఎలా జరుగుతాయో అలాగే ఎద్దులకు కూడా పందాలు జరుగుతాయి కదా, సో అలాగా వీటిని వ్యవసాయానికి ఉపయోగిస్తారు, అలాగే పందెములకు కూడా ఉపయోగిస్తారు, వినియోగిస్తారు. కావున వీటిని పందెపు పశువులని కూడా వ్యవహరిస్తారనమాట. ఇవి చాలా అట్రాక్టివ్ ఫేస్ని కలిగి ఉంటుంది, బ్లింకింగ్ ఐస్ని కలిగి ఉంటుంది. వీటి కొమ్ములు చూసినట్టయితే చాలా షార్ట్గా ఉంటాయి, చూడండి చాలా చిన్న చిన్న హార్న్స్ ఉంటాయి. అండ్ ఈజ్ వెరీ స్మార్ట్ అండ్ స్టడీ యానిమల్. నెక్స్ట్ కమింగ్ టు ద ఎగ్జోటిక్ డైరీ బ్రీడ్స్ ఆఫ్ క్యాటిల్, అంటే మన దేశంలో పెంచబడుచున్న విదేశీ జాతులు, ఎగ్జోటిక్ బ్రీడ్స్ విచ్ ఆర్ డిసెండెడ్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. వేరే దేశాల నుంచి మనం ఆవులను మన దేశానికి తెచ్చుకొని వాటిని మనం పెంచుకున్నట్టయితే దే ఆర్ కాల్డ్ యాజ్ ఎగ్జోటిక్ డైరీ బ్రీడ్స్ ఆఫ్ క్యాటిల్ అని చెప్తారు. ఓకేనమ్మా. సో మన దేశంలో పెంచుకునేటువంటి విదేశీ జాతులు ఏవేవో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఈజ్ హాల్స్టీన్ ఫ్రీజియన్. This breed was developed in the northern parts of Netherlands, especially in the province of Friesland. అంటే నెదర్లాండ్కు చెందినటువంటి ఫ్రీస్లాండ్ ప్రాంతాలలో అభివృద్ధి పరచబడినటువంటి జాతి అన్నమాట ఇది. నెదర్లాండ్కి చెందినటువంటి ఫ్రీస్లాండ్ ప్రాంతంలో అభివృద్ధి పరచబడినటువంటి జాతి. And they are ruggedly built and they possess large udder. సో దేహం చూసినట్టయితే చాలా ఎత్తుగా ఉంటుంది, పల్లాలతో మోటుగా ఉంటుందన్నమాట. దేహం అనేది చాలా ఎత్తు పల్లాలతో మోటుగా ఉంటుంది. ఆవుల పొదుగు చూసినట్టయితే చాలా పెద్దదిగా ఉంటుందన్నమాట. పొదుగు మీన్స్ అడ్డర్, ఇదిగోండి ఈ పొదుగు అనమాట. ఇది చాలా పెద్దదిగా ఉంటుంది. బాడీ వచ్చేటప్పటికి చాలా రగ్గెడ్లీ మీన్స్ అన్ఈవెన్ అని అర్థం అనమాట. ఓకేనమ్మా. అండ్ ఆల్సో దే ఆర్ లార్జెస్ట్ డైరీ బ్రీడ్ అండ్ మెచ్యూర్ కౌస్ వే యాజ్ మచ్ యాజ్ 700,000. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే దే ఆర్ లార్జెస్ట్ డైరీ బ్రీడ్స్ అంటున్నాడు. దేహముపై మచ్చలు ప్రత్యేక పద్ధతిలో ఉండి ఇతర పశువుల నుంచి గుర్తించబడడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఎందుకని వీలైనటువంటి బ్రీడ్స్ చూసినట్టయితే వీటిని చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు వేరే బ్రీడ్స్ తోటి మనం పోల్చి చూసినట్టయితే. సో వాటికి టిపికల్ మార్కింగ్ ఆఫ్ బ్లాక్ అండ్ వైట్ మార్కింగ్స్ అనేవి ఉంటాయి దట్ మేక్ దెమ్ ఈజీలీ డిస్టింగ్విషబుల్. అండ్ దే ఆర్ లార్జెస్ట్ డైరీ బ్రీడ్స్ అని చెప్తున్నాడు. అండ్ మెచ్యూర్ కౌస్ వెయిట్స్ నియర్లీ 7,000 kgs ఉంటాయి అని చెప్తున్నాడమ్మా. నాట్ 7,000, 700 kgs. అక్కడ కే ఒకటే పడింది, మీరు జిఎస్ పెట్టుకోండి అమ్మా. 700 kgs వెయిట్ ఉంటుందమ్మా మెచ్యూర్ కౌస్ అయితే. నెక్స్ట్ ద యావరేజ్ ప్రొడక్షన్ ఆఫ్ కౌ ఇస్ 6,000 to 7,000 kg పర్ లాక్టేషన్. సో ఒక లాక్టేషన్కి ఇక్కడ మిల్క్ ప్రొడక్షన్ అనేది 6,000 to 7,000 వరకు జరుగుతుంది. హౌఎవర్ ద ఫ్యాట్ కంటెంట్ ఇన్ దర్ మిల్క్ ఇస్ రాదర్ లో, దట్ ఈస్ నియర్లీ 3.45%. నెక్స్ట్ వన్. సో చూడండి అమ్మా, బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉంటుంది మార్కింగ్స్. ఈజీగా మనం వేరే బ్రీడ్స్ నుంచి దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. మెచ్యూర్ కౌస్ అయితే 700 kgs వెయిట్ ఉంటాయి. ఓకేనమ్మా. ఇవన్నిటికంటే కూడా లార్జెస్ట్ బ్రీడ్ అనమాట.
వీటి యొక్క బాడీ చూసినట్టయితే రగెడ్లీ మీన్స్ అన్ఈవెన్లీ బిల్ట్. ది పోసెస్ లార్జ్ అడ్డర్, ఇది పెద్ద పెద్ద పొదుగుల్ని కలిగి ఉంటుంది అని చెప్తున్నాడు. ఫర్ యావరేజ్ మిల్క్ ప్రొడక్షన్ వచ్చేటప్పటికి 6000 to 7000 kgs పర్ లాక్టేషన్ ఉంటుంది అంటున్నాడు. వీటి యొక్క పాలల్లో ఫ్యాట్ కంటెంట్ అనేది నియర్లీ 3.45% ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ జెర్సీ. సో జెర్సీ చూసినట్టయితే is the smallest of the dairy types of cattle developed on island of Jersey, that is UK. సో జెర్సీ ఆవులు అనేవి యూరప్ ఖండపు జెర్సీ ప్రాంతములో పాల దిగుబడికై అభివృద్ధి పరచబడినటువంటి చిన్న జీవులు అని చెప్తున్నాడు. యూరప్ ఖండపు జెర్సీ ప్రాంతంలో పాల దిగుబడికై అభివృద్ధి పరచబడినటువంటి చిన్న జాతులు అన్నమాట ఈ జెర్సీ ఆవులు అనేవి. ఇన్ ఇండియా దిస్ బ్రీడ్ హ్యాస్ అక్లిమటైజ్డ్ వెల్ and is widely used in cross breeding with indigenous cows. సో మన భారతదేశంలో చూసినట్టయితే స్వజాతి పశువులతో సంపర్కము జరపగలుగుతాయి. మన దేశ వాతావరణంలో నివసించడానికి అనుకూలతలు పొంది ఉంటాయన్నమాట. సో ఇది మన ఇండియన్ క్లైమేట్కి ఇది ఈజీగా అక్లిమటైజ్ అయ్యిందనమాట ఈ బ్రీడ్. వెల్ అక్లిమటైజ్ అండ్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ క్రాస్ బ్రీడింగ్. సో ఇవి ఎక్కువగా వీటిని క్రాస్ బ్రీడింగ్స్లో ఉపయోగిస్తారనమాట విత్ ఇండిజినస్ కౌస్. ఇండిజినస్ కౌస్ అంటే ఆల్రెడీ మన దేశంలో ఉండేటువంటి కౌస్ తోటి ఈ జెర్సీ కౌస్ని క్రాస్ బ్రీడింగ్ జరుపుతారనమాట. అండ్ ద టిపికల్ కలర్ ఆఫ్ జెర్సీ క్యాటిల్ ఈజ్ రెడ్డిష్ ఫాన్. సో రెడ్డిష్ ఫాన్ కలర్లో ఉంటుందమ్మా ఈ జెర్సీ ఆవు అనేది. సో ఫాన్ మీన్స్ పేల్ ఎల్లోయిష్ బ్రౌన్ కలర్, రాసుకోండి. రెడ్డిష్ ఫాన్ అంటే రెడ్డిష్ పేల్ ఎల్లోయిష్ బ్రౌన్ కలర్ అని చెప్పుకోవచ్చు. అండ్ డిష్డ్ ఫోర్ హెడ్. సో దేహం అనేది మృదువైన ఎరుపు రంగులో ఉంటుందని చెప్పుకున్నాం కదా. తల వచ్చేటప్పటికి చక్రాభము వలె ఉంటుంది. డిష్డ్ ఫోర్ హెడ్ ఉంటుంది. నెక్స్ట్ బాడీ ఈజ్ కాంపాక్ట్ అండ్ యాంగులార్, అంటే దీని యొక్క దేహము కోణీయంగాను నెక్స్ట్ ఒద్దికగాను ఉంటుందన్నమాట. యాంగులార్ మీన్స్ ఒద్దికగా ఉంటుందన్నమాట. కాంపాక్ట్ అండ్ యాంగులార్. కాంపాక్ట్ మీన్స్ ఒద్దికగా, కాంపాక్ట్ అంటే దగ్గరగా ఇంకా చెప్పాలంటే. And these are economical producers of milk with 5.3% fat and 15% and SNF, that is saturated natural fat అన్నమాట. సో వీని యొక్క పాలు చూసినట్టయితే 5.3% క్రొవ్వును కలిగి ఉంటుంది, 15% సంతృప్త సహజ క్రొవ్వుల్ని కలిగి ఉంటుందన్నమాట. సో జెర్సీ కౌస్ బ్రీడ్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయన్నమాట. దీని యొక్క కలర్ వచ్చేటప్పటికి రెడ్డిష్ ఫాన్ కలర్లో ఉంటుంది. రెడ్డిష్ ఫాన్ అంటే మృదువైనటువంటి ఎరుపు రంగులో ఉంటుందమ్మా. నెక్స్ట్ బాడీ కాంపాక్ట్గా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. యాంగులార్ అంటే కోణీయంగా ఉంటుంది అని చెప్తున్నాడు. వేర్ యాజ్ డిష్డ్ ఫోర్ హెడ్ ఉంటుంది. ఇదిగోండి ఫోర్ హెడ్, ఇక్కడ చూడండి ఫోర్ హెడ్ ఇలా పైకి ఉబ్బెత్తుగా ఉంది కదా. సో దీన్నే డిష్డ్ ఫోర్ హెడ్ అంటారమ్మా. బాడీ నెక్స్ట్ ఎకనామికల్ ప్రొడ్యూసర్స్ ఇవి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ రెడ్ డేన్ and the next breed is red dane. So the typical body color of this Danish breed is red color. Danish breed is red, reddish brown or even dark brown. So Danish, which is a native of Denmark, డానిష్ దేశపు జాతి పశువు ఎరుపు లేదా ఎరుపు గోధుమ వర్ణంలో ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ హెవీ బ్రీడ్. మెచ్యూర్ మేల్స్ వేయింగ్ అప్ టు 950 kgs అండ్ మెచ్యూర్ ఫీమేల్ వేస్ 600 kgs. సో ఇది చాలా బలిష్టమైనటువంటి దేహాన్ని కలిగి ఉంటుంది అని చెప్తున్నాడు. హెవీ బ్రీడ్, చాలా బలిష్టమైనటువంటి దేహాన్ని కలిగి ఉంటుంది. పరిణితి చెందినటువంటి ఎద్దులైతే నియర్లీ 950 kgs
వెయిట్ ఉంటాయి అని చెప్తున్నాడు. అవే మెచ్యూర్డ్ కౌస్ అయితే 600 kgs వెయిట్ ఉంటాయి అన్నమాట. వెరాస్ the lactation yield of Red Dane cattle varies from 3000 to 4000 kgs with a fat content of 4% and above. So nearly we year ki salina 3000 to 4000 liters పాల దిగుబడిని ఇస్తాయి. పాలల్లో క్రొవ్వు శాతము 4% ప్రెజెంట్ అయి ఉంటుందన్నమాట. సో రెడ్ డేన్ చూడటానికి మనకి ఇలా కనిపిస్తుంది. డానిష్ బ్రీడ్ ఇస్ రెడ్ విచ్ ఇస్ నేటివ్ ఆఫ్ డెన్మార్క్. రెడ్డిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, ఆర్ ఈవెన్ డార్క్ బ్రౌన్ కలర్. దిస్ ఇస్ డార్క్ బ్రౌన్ కలర్ అండ్ దిస్ ఇస్ రెడ్డిష్ బ్రౌన్ ఇన్ కలర్. ఓకేనమ్మా. సో మేల్స్ వచ్చేటప్పటికి 950 kgs వెయిట్ ఉంటాయి, ఫీమేల్ వచ్చేటప్పటికి 600 kgs వెయిట్ ఉంటాయి. లాక్టేషన్ ఈల్డ్ వచ్చేటప్పటికి 3000 to 4000 kgs ఉంటుంది. వీటిల్లో ఫ్యాట్ పర్సంటేజ్ అనేది 4% ఉంటుందన్నమాట. నెక్స్ట్ ద ఫోర్త్ బ్రీడ్ ఈజ్ బ్రౌన్ స్విస్. Fourth one is brown Swiss. So the mountainous region of Switzerland is the place of origin of brown Swiss breed. స్విట్జర్లాండ్ దేశపు పర్వత ప్రాంతాలలో అభివృద్ధి పరచబడినటువంటి జాతి అన్నమాట ఇది. ఇస్ ఇట్ క్లియర్ గర్ల్స్? స్విట్జర్లాండ్ దేశపు పర్వత ప్రాంతాలలో అభివృద్ధి పరచబడినటువంటి జాతి ఈ బ్రౌన్ స్విస్ జాతి. It is famous in its home tract for its rugged nature and good milk production. సో మొరటు పనులకు వినియోగపడుతుంది. ఆవుల నుంచి పాల దిగుబడి కూడా ఎక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా ఈ బ్రౌన్ స్విస్ జాతిని భారతదేశ ఉన్నత జాతిచే సంకరణ చేయడం వలన ఏర్పడే కరణ్ జాతిని నాణ్యమైన అధిక దిగుబడినివ్వగల ఉన్నత జాతిగా పరిగణిస్తారు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటేనమ్మా, ద కరణ్ స్విస్ is the excellent crossbreed cattle obtained by crossing this breed with recognized Indian breeds of cattle. సో కరణ్ స్విస్ అనేటువంటి బ్రీడ్ ఇది ఎక్సలెంట్ క్రాస్ బ్రీడ్ అని చెప్తున్నాడు. కరణ్ స్విస్ అనేది ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ క్రాస్ బ్రీడ్ క్యాటిల్ అని చెప్తున్నాడమ్మా. ఇది ఎలా వచ్చింది అంటే, ఈ బ్రీడ్ కరణ్ స్విస్ అనేటువంటి బ్రీడ్ ఎలా వచ్చింది అంటే, బై క్రాసింగ్ ద బ్రీడ్ విత్ రికగ్నైజ్డ్ ఇండియన్ బ్రీడ్స్ ఆఫ్ క్యాటిల్. సో ఇండియన్ బ్రీడ్స్ తోటి దీన్ని క్రాస్ చేయటం వల్ల వచ్చిందే కరణ్ స్విస్ అని చెప్తున్నాడు. ఇస్ ఇట్ క్లియర్? కరణ్ స్విస్ బ్రీడ్ అనేది ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ క్రాస్ బ్రీడ్ క్యాటిల్. ఇది ఎలా వచ్చింది, ఎలా అబ్టైన్ అయ్యింది అంటే, ఇండియన్ బ్రీడ్స్ ఆఫ్ క్యాటిల్ తోటి క్రాస్ బ్రీడింగ్ జరపడం వల్ల వచ్చిన బ్రీడే కరణ్ స్విస్ బ్రీడ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ గ్వెన్సే బ్రీడ్. సో originated from small island of Guernsey, France. That is France. Guernsey అనే ఫ్రాన్స్ అన్నమాట. సో ఫ్రాన్స్ దేశపు గురెన్సే ద్వీపములో అభివృద్ధి పరచబడినటువంటి పశువు. అండ్ ద మిల్క్ హ్యాస్ ఎ గోల్డెన్ కలర్ డ్యూ టు అన్ ఎక్సెప్షనలీ హై కంటెంట్ ఆఫ్ బీటా కెరోటిన్ విచ్ మే హెల్ప్ టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ సర్టెయిన్ క్యాన్సర్స్. సో ఇక్కడ పాలు అనేది గోల్డెన్ కలర్లో ఉంటుంది. ఎందుకని గోల్డెన్ కలర్లో ఉంటుంది అంటే, హై కంటెంట్ ఆఫ్ బీటా కెరోటిన్ అనేది పాలల్లో ఎక్కువగా ఉండటం వల్ల అది గోల్డెన్ కలర్లో ఉంటుంది. ఇది రిస్క్ ఆఫ్ సర్టెన్ క్యాన్సర్ని ఇది తగ్గిస్తుందన్నమాట. అంటే వీటి పాలల్లో బీటా కెరోటిన్ అనేది అధికంగా ఉండటం వల్ల ఈ పాలు బంగారు వన్నెలో ఉంటాయి. ఈ పాలు కొన్ని రకములైనటువంటి క్యాన్సర్ని నివారించడానికి కూడా ఉపయోగిస్తారు అని చెప్తున్నాడు. అండ్ ద మిల్క్ ఆల్సో హ్యాస్ ఏ హై బటర్ ఫ్యాట్ కంటెంట్ ఆఫ్ 5% అండ్ హై ప్రోటీన్ కంటెంట్ ఆఫ్ 3.7%. సో పాలల్లో 5% వెన్న ఉంటుంది, అలాగే 3.7% మాంసకృత్తుల నుండి పోషక విలువలు కలిగినవి ఉంటాయన్నమాట.
హై ప్రోటీన్ కంటెంట్ అంటే మాంసకృత్తుల శాతం 3.7% ఉంటుంది. బటర్ ఫ్యాట్ అంటే వెన్న అనేది 5% ఉంది. Guernsey cows produce around 6,000 liters per cow per annum. సో ఇది సంవత్సరానికి 6,000 లీటర్స్ ఆఫ్ మిల్క్ని ప్రొడ్యూస్ చేస్తాయి. Guernsey cow has many notable advantages for the dairy farmer ఓవర్ అదర్ బ్రీడ్స్. సో వేరే బ్రీడ్స్ తోటి మనం కంపేర్ చేసి చూసినట్టయితే గ్వెన్సేకి చాలా నోటబుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి అని చెప్తున్నాడు. అండ్ హై ఎఫిషియన్సీ ఆఫ్ మిల్క్ ప్రొడక్షన్. సో పాల దిగుబడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. వీటిని ఎక్కువగా పాల దిగుబడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడమ్మా. నెక్స్ట్ ప్రొడక్షన్, లో ఇన్సిడెన్స్ ఆఫ్ కాల్వింగ్ డిఫికల్టీ అండ్ లాంగివిటీ. సంతానోత్పత్తిలో కూడా సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. కావున ఈ ఆవులకు గిరాకీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీటి వయోపరిమితి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే నోటబుల్ అడ్వాంటేజెస్ ఫర్ ది డైరీ ఫార్మర్ ఓవర్ అదర్ బ్రీడ్స్. Next one is Ayrshire. So which is originated in Ayrshire of Scotland. It is considered as most beautiful dairy breed. These are very active animals but hard to manage. So ఇది స్కాట్లాండ్ దేశపు ఐర్షేర్ ప్రాంతంలో అభివృద్ధి పరచబడినటువంటి ఆకర్షణీయమైనటువంటి జాతి అని చెప్తున్నాడు. చాలా చైతన్యవంతంగా అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది. స్వతంత్ర ప్రవర్తన కలిగి ఉంటుంది. కావున వీని నిర్వహణ కూడా చాలా కష్టంగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఇవి చాలా యాక్టివ్గా ఉండటం వల్ల వీటిని మేనేజ్ చేయడం కూడా చాలా కష్టం అని చెప్తున్నాడు. అండ్ దే డు నాట్ ప్రొడ్యూస్ యాజ్ మచ్ మిల్క్ ఆర్ బటర్ ఫ్యాట్ as some of the other dairy breeds. So they do not produce as much milk. ఇవి ఎక్కువ మిల్క్ని ప్రొడ్యూస్ చేయవు కాబట్టి బటర్ ఫ్యాట్ అనేది ఓన్లీ 4% మాత్రమే ఉంటుందన్నమాట ఇవి. సో ఇతర పశువులతోటి పోల్చి చూసినట్టయితే ఇక్కడ పాల దిగుబడి అనేది చాలా తక్కువగానే ఉంటుంది కాబట్టి బటర్ ఫ్యాట్ అనేది కూడా వెన్న కూడా ఇందులో చాలా తక్కువగానే ఉంటుంది. దట్ ఈస్ నియర్లీ 4% అని చెప్తున్నాడు. Next, the breed was also known as Dunlop cattle or Cunningham cattle. So దీన్ని ఏమని కూడా అంటారు, డన్లప్ క్యాటిల్ అంటారు, లేదంటే కన్నింగ్హామ్ పశువులను కూడా వ్యవహరించబడతాయి అన్నమాట. ఓకేనా? సో ఇంతటితో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, సో ఇంతటితో ఈ టాపిక్ ఈజ్ కంప్లీటెడ్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ. అండ్ ఇంకా ఉన్నాయమ్మా బ్రీడ్స్ అనేవి. లాస్ట్ వన్ ఈజ్ ఇండిజినస్ బఫెలో బ్రీడ్స్ ఉన్నాయి. ఇది చెప్తే పార్ట్ 3 కంప్లీట్ అయిపోతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ. థ్యాంక్ యూ.